హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి మేము పండగకి ఏం వంటలు అయితే చేసుకున్నామో మీకైతే చూపిస్తానండి. వీడియో పెట్టడం అయితే కొంచెం లేట్ అయితే అయిందండి. ఇప్పుడు వచ్చేసి భోగి రోజు అండి ఇదైతే. సున్నుండలు అయితే చుడుతున్నారు మా అమ్మగారు. ఈ వీడియోని మొదటిగా ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చిన్న లైక్ అయితే ఇవ్వండి. పండగకి మీరేం పిండి వంటలు చేసుకున్నారు కూడా కామెంట్ అయితే చేసేయండి. మేమేం పిండి వంటలు చేసుకున్నామో కూడా చూపిస్తానండి మీకైతే. ఇక్కడ వచ్చేసి మా బాబు అయితే నెయ్యి అయితే కొంచెం ఎక్కువ వేయమన్నాడండి. నెయ్యి వేస్తే కొంచెం ఇష్టంగా అయితే తింటాడనేసి నెయ్యి అయితే ఎక్కువైతే వేయించుకుంటున్నాడండి. ఒక పక్కన అయితే తింటూ ఉంటే మా అమ్మగారు అయితే చేస్తూ ఉన్నారండి. కొన్ని అయితే బెల్లం సున్నుండలు అయితే చేశారు. కొన్ని షుగర్తో అయితే చేశారండి. బెల్లంతో అయితే మా డాడీకి అయితే చేశారండి, షుగర్ అయితే తినకూడదనేసి. ఇక్కడ వచ్చేసి సున్నుండలు చుట్టడం కూడా అయిపోయిందండి. జంతికలు వచ్చేసి కనుమ రోజున అయితే చేశారండి. ఈ విధంగా అయితే పిండి అయితే కలుపుకున్నారు. కొంచెం సాల్ట్ వాటర్ వేసి అయితే పిండి అయితే కలుపుకున్నారండి. కొంచెం కొంచెం అయితే కలుపుకుంటారు, మొత్తం అయితే ఒకేసారి అయితే కలుపుకోరండి అమ్మగారు అయితే. ఇంకా ఈ గొట్టంలో అయితే పెట్టేసుకుని న్యూస్ పేపర్లు అయితే వేస్తారండి మా అమ్మగారు. ఈ గొట్టంలో ప్లేట్లు అయితే సన్నది కూడా ఉందండి. అయితే మరీ సన్నగా వస్తుందని ఇలా స్టార్తో అయితే వేశారండి. కొంతమంది అయితే కవర్స్ మీద వేస్తారండి, కొంతమంది డైరెక్ట్గా వేసేస్తారు. మా అమ్మకైతే అలా రాదనేసి ఈ విధంగా న్యూస్ పేపర్ మీద వేసి అయితే ఈజీగా అయితే వేస్తారండి. ఇలా అయితే వచ్చి ఫస్ట్ అయితే ఇలాగే నేర్చుకున్నదని ఇంక ఇదే కంటిన్యూ అయితే చేస్తుందండి. ఇప్పుడు వచ్చేసి ఇవైతే నేను ఇంటికి తెచ్చుకోవడానికి ఇంకా రిలేటివ్స్కి ఇవ్వడానికి అయితే చేస్తున్నానండి. ఎక్కువైతే చేయట్లేదు ఈసారి అయితే. ఇక్కడైతే జంతికలు అయితే వేపుతున్నారండి. కొంచెం ఈజీగా అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నారు. చాలామంది అయితే డైరెక్ట్గా దాంట్లోనే వేసేస్తారండి, పిండేస్తారు. మా అమ్మగారికి అయితే అలా రాదనేసి ఈ విధంగా అయితే వేస్తారు. నేను కూడా వేశానండి. నాకు కూడా అసలు రాదు ఇలా వేయడము. ఫస్ట్ టైం నేను కూడా చేయడము. మా అమ్మగారు అయితే ఫస్ట్ అయితే మా అమ్మగారే వేశారు. తర్వాత లాస్ట్ అయితే నేనైతే వేశానండి. కొంచెం పని అయితే ఉందని మా అమ్మగారు అయితే అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత అయితే నేనైతే వేశాను. ఓ పక్కన మా అమ్మ వేస్తూ ఉంటే మా పెద్దమ్మ అయితే వచ్చేదో కొంచెం హెల్ప్ అయితే చేసిందండి. మా అమ్మగారు వేస్తూ ఉంటే మా పెద్దమ్మ అయితే తీస్తూ ఉన్నారండి. ఫైనల్‌గా జంతికలు చేయడం కూడా అయిపోయిందండి. ఇన్నైతే అయినాయి. ఇంకా గోరుమిటీలు కూడా ఈరోజు అయితే చేసేసారండి. నైట్ అయితే చేశారు. అంటే ఒక కేజీకి అయితే చేశారండి. కేజీ కదని స్టవ్ మీద అయితే చేశారు. ఇవి చేసినప్పుడైతే నేనైతే లేనండి. పాకం పెట్టే టయానికైతే వచ్చాను. ఇక్కడైతే మా అమ్మగారు అయితే పాకం అయితే పెడుతున్నారండి. మా అమ్మగారు చాలా సన్నగా అయితే చేస్తారండి. గోరుమిటీలు బాగా చేస్తారు. కొంతమంది అయితే కొంచెం లావుగా చేస్తారు కదండీ! అలా అయితే మేమైతే తినము. ఇలాగే అయితే ఇష్టంగా అయితే తింటామండి మేమైతే. సన్నగా కూడా చేస్తారు, బాగా చేస్తారండి మా అమ్మగారు అయితేని. ఫైనల్‌గా పాకం పెట్టడం కూడా అయిపోయిందండి. ఒక కేజీకే చేశారండి, ఎక్కువైతే చేయలేదు. స్వీట్ తక్కువైతే తింటామనేసి. ఇవి తీసుకెళ్ళైతే ఇలాగా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టారండి. కొంచెం న్యూస్ పేపర్ అయితే వేసి తొందరగా అయితే ఆరిపోతుంది కదా అనేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.